We love reading. Today's story is Truthfulness. Vijayasimha, childless king of Hastinapura, wanted to select an eligible youth as his next king. He announced, "Whoever can grow plants with my seeds, he will be the king." A youth, Dayakara, was an expert in raising nurseries. He too collected those seeds to grow plants. He was confident that he could raise plants with those seeds. He planted them properly, watered and fed with manure. But those didn't germinate. When the king's deadline was nearing, he too went to the king, but with empty pot. Many others came with well grown seedlings. Dayakara showed his empty pot and sadly said, "Those seeds didn't germinate. The king gave only useless seeds to all." But only Dayakara was honest, so the king selected him as his heir. హస్తినాపురం అనే రాజ్యానికి విజయసింహుడు రాజు. అతనికి సంతానం లేదు. తన వారసుడిగా ఒక మంచి యువకుడిని ఎంపిక చేయాలనుకున్నాడు. నేనిచ్చే విత్తనాలని ఎవరు మొలకెత్తిస్తారో అతనే నా వారసుడు అని చాటింపు వేయించాడు. మొక్కల పెంపకంలో బాగా అనుభవం గడించిన యువకుడు దయాకరుడు. అతను కూడా వెళ్ళి విత్తనాలు తెచ్చుకున్నాడు. తన నైపుణ్యంతో తాను తప్పక మొక్కల్ని పెంచగలనని అతనికి నమ్మకం. దయాకరుడు ఆ విత్తనాల్ని బాగా శుభ్రం చేశాడు, చక్కగా నాటాడు, రోజూ నీళ్లు పోశాడు, ఎరువులు వేశాడు. అంత శ్రద్ధగా పనిచేసినా అవి మొలకెత్తలేదు. గడువు పూర్తయింది. దయాకరుడు కూడా తన ఖాళీ కుండితో రాజు దగ్గరికి వెళ్ళాడు. ఆ రోజున చాలామంది మొక్కలు తెచ్చి చూపించారు. కానీ దయాకరుడు ఖాళీ కుండి చూపించాడు. రాజా, నా విత్తనాలు మొలవలేదు అన్నాడు. రాజు అతన్నే తన వారసుడిగా ప్రకటించాడు. నేను మొలవని విత్తనాలనే ఇచ్చాను. నీ నిజాయితీకి మెచ్చాను అన్నాడు.